హలో గైస్, ఈ వీడియో మనం ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం అనమాట. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కోసం మీరు కనుక బిగినర్స్ చేయండి, కొంత స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్స్ కొంత ఆల్ టైమ్ హై, ఈరోజు 24,000 లెవెల్ కూడా మనకి దాటింది కాబట్టి నిఫ్టీ. సో ప్రెజెంట్ మార్కెట్స్ అయితే ఖచ్చితంగా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. సో అందువల్ల మనం ఒకేసారి బై చేయకుండా సిప్ రూపంలో ఎవ్రీ మంత్ ఒక 1-2 షేర్స్ అలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, వాటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ముతూట్ ఫైనాన్స్, ఏదైతే గోల్డ్ ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ బాగుంది, మనకి ఏదైతే గోల్డ్ లోన్స్ అవన్నీ కూడా ఇస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ అయింది. సో ఆల్మోస్ట్ 900,000 రూపీస్ దగ్గర ఉన్న స్టాకు సో ప్రస్తుతం ఆల్ టైమ్ హై కూడా దాటింది. ప్రస్తుతం ప్రీవియస్గా ఏదైతే 1700 ఉందో ఆ రీజన్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మనకి కంటిన్యూగా ర్యాలీ అయిందనమాట. సో బట్ లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా. సో స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోండి, లేదా ఎవ్రీ మంత్ ఒక 2 షేర్స్ 3 షేర్స్ చొప్పున ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ప్రజెంట్ దగ్గర సో సిప్ చేసుకుందాం అనుకుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక డిప్స్లో యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక 1750 నుంచి 1800 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 1500 అలాగే 1200 ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇంత హై లెవెల్స్ దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ దాకా పడుతుందా అంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా పడితే మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఆ టైంలో మనకి మంచి లెవెల్స్కి ఇంకా వస్తాయి. సో స్లోగా డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ 2-3 షేర్స్ చొప్పున ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. మంచి కంపెనీ, లాంగ్ రన్లో మనకి ఏదైతే వీళ్ళకి సో ప్రాఫిట్సే తప్పితే లాసెస్ అనేవి అంతగా రావు. అంత మంచి కంపెనీ లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మార్కెట్లో సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట ముతూట్ ఫైనాన్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్ గైస్. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగి స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ 3,800 లెవెల్స్ దగ్గర నుంచి కూడా సో ప్రెసెంట్ మోర్ దాన్ 1000 పాయింట్స్ దాకా ఫాల్ అయ్యి సో 2,500 స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి, 2,500 అలాగే 2,000 లెవెల్. సో ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ 2,000 లెవెల్ దాకా వస్తే కనుక 50% ఫాల్ అయినట్టే. మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి లాంగ్ రన్లో మల్టీ బ్యాగర్ ఈజీగా అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ఎందుకంటే సో ఏదైతే బ్రోకరేజ్ కంపెనీస్ అనేవి సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటాయి. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మనకి ఏంజల్ వన్ మనందరికీ తెలిసిందే. సో ఫ్యూచర్లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్. సో హాల్ గురించి మనం ఆల్మోస్ట్ 1000 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం ఈ పర్టికులర్ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుందని. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఆల్రెడీ మనకి సో 1000 రూపీస్ దగ్గర నుంచి మల్టిపుల్ వీడియోస్లో లాంగ్ టర్మ్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఆల్మోస్ట్ మనకి 5,500 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. మోర్ దాన్ 5x రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చిందనమాట. స్టిల్ మనకి లాంగ్ టర్మ్లో ఈజీగా మనకి సో 20,000 25,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీ వ్యూ మోర్ దాన్ 8 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఈజీగా వెళ్తుంది. అంతవరకు స్టాక్స్ వెళ్తాయంటే ఖచ్చితంగా వెళ్తాయి. మధ్యలో షేర్ స్ప్లిట్ కానీ బోనస్ షేర్స్ కానీ అలా ఇచ్చి మనకి స్టాక్ ప్రైస్ రెడ్యూస్ అవ్వచ్చు, కానీ బట్ ఖచ్చితంగా వెళ్తుంది. ఎవరైతే బాగా బాటమ్ అవుట్ లైక్ 1,500 రూపీస్ దగ్గర కానీ 2,000 రూపీస్ దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అసలు ఎప్పుడు కూడా ఈ స్టాక్ని సో సెల్ చేయకండి. ఫ్యూచర్లో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టిల్ మనకి ప్రస్తుతంగా అయితే కొంచెం సో హై లెవెల్స్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది రీసెంట్ టైమ్స్లో. డిప్స్లో యాడ్ చేసుకుంటే అప్ టు 3,500 లెవెల్స్ దాకా కూడా ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో మనకి 2-3 షేర్స్ చొప్పున అలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో హాల్ గురించి థర్డ్ స్టాక్. అలాగే నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ స్టాక్ అనమాట ఐసిఐసిఐ బ్యాంక్. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేస్తే కనుక యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో అంతేకాకుండా లాస్ట్ 5 to 6 ఇయర్స్ బట్టి వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానివ్వండి, ఇయర్ ఆన్ ఇయర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అందువల్ల దీంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక. సో మ్యాక్సిమం మనకి సో పడితే 950 నుంచి 1000 ఈ రీజన్స్ దాకా కూడా ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఏమైనా కరెక్షన్ వస్తే కొంత మేజర్ స్టాక్స్ కరెక్ట్ అవుతాయి కాబట్టి సో పెద్ద పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్ కరెక్ట్ అవుతాయి. మార్కెట్ కరెక్షన్స్ వస్తే ఈ స్టాక్స్ మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే రీసెంట్గా చాలా బాగా పెరిగిందనమాట. స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా పెరిగింది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి 1,200 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ. సో 1000 నుంచి 1075 నుంచి 1100 దగ్గర
కొంత క్వాంటిటీ, అలాగే మ్యాక్సిమం ఈ రీజన్లో, ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. హెవీ రిటర్న్స్ కాకపోయినా మనకి డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. సో లాంగ్ టర్మ్ అయితే కనుక ఈజీగా మనకి ఈ పర్టికులర్ బ్యాంక్ మనీ సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట, ఐసిఐసిఐ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సిడిఎస్ఎల్ గా. సో రీసెంట్ టైమ్స్లో సిడిఎస్ఎల్ సో ఆల్మోస్ట్ 2200 టెస్ట్ చేసి ప్రస్తుతం పడుతుందన్నమాట. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ లాంగ్ టర్మ్ వీడియోస్లో 1000 రూపీస్ దగ్గర నుంచే మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం, 1000 నుంచి 1100 రీజన్స్ దగ్గర. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ప్రస్తుతం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో 1750 లెవెల్స్ దగ్గర కూడా మనం డిస్కస్ అనేది చేసాం. ఈ 2 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ 2000 లెవెల్ దగ్గర ఉంది, అలాగే 1715 ఈవెన్ 1500 లెవెల్స్ దగ్గర 3 డిప్స్లో మనకి ఎవ్రీ 250 పాయింట్స్ ఫాల్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మార్కెట్లో సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. సిడిఎస్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు కూడా సిడిఎస్ఎల్ కంపెనీ ఉంటుంది ఖచ్చితంగా మనకి. సో కేవలం మన 5 to మ్యాక్సిమం 3 to 5% మాత్రమే ఇండియాలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నారు. ఒకవేళ ఆ కౌంట్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక సో డిపాజిటరీ సర్వీసెస్కి ఇంకా మంచి రెవెన్యూస్ వస్తే ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఒక 1 మంత్లోనూ 2 మంత్లోనూ 100% రిటర్న్స్ ఇచ్చేసి ఆ తర్వాత కంటిన్యూస్గా పడిపోయే స్టాక్స్ కాకుండా కన్సిస్టెంట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్ చేయండి. ఆటోమేటిక్గా లాంగ్ రన్లో మనకి సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని నుంచి కూడా మనం ఈజీగా 8x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లోగా అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం సిడిఎస్ఎల్ని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్. రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు టాటా పవర్ మనం నెక్స్ట్ 5 years 8 yearsలో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా 1000 నుంచి సో 2000 లెవెల్స్ దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మల్టిపుల్ టైమ్స్ 200 లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి ఈజీగా మనకి. సో 800 నుంచి 1000 వెళ్తుందని. సో కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది. లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి ఈవీ సెక్టర్ బూమ్ అయితే ఆటోమేటిక్గా టాటా పవర్ షేర్ చాలా బాగా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో ప్రస్తుతం అయితే కొంత 400 నుంచి 450 ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మన షార్ట్ టర్మ్ కూడా 400 నుంచి 410 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. 450 లెవెల్స్ టార్గెట్ అని పెట్టుకున్నాం. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మళ్ళీ పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోండి. కొంత రీసెంట్ టైమ్స్లో కొంత ర్యాలీ అయింది. ఈజీగా మనకి 350 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ సస్టైన్ కాకపోతే కనుక ఫర్దర్గా పడవచ్చు. ఈ 3 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 350 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. లేదా ఎవ్రీ మంత్ ఒక 5 shares చొప్పున సరే ఇన్వెస్ట్మెంట్ అనేది సిప్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ చాలామంది అడిగారు. సో ఐఎక్స్లో అది నేను ఆల్మోస్ట్ 180 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, 160 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హెవీ లాస్లో అని చెప్పాను. టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తే లాంగ్ రన్లో స్టిల్ మనకి ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కూడా మనకి ఇంకా మంచి వాల్యుయేషన్స్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. సో మంచి ప్రైస్ దగ్గరే మనకి ట్రేడ్ అవుతుంది. సో స్లోగా అక్యూములేట్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 125 130 లెవెల్స్ దగ్గర నుంచి 180 వెళ్ళింది. 50 పాయింట్స్ దాకా కూడా మనకి ఆల్మోస్ట్ ర్యాలీ అనేది కనిపించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అయితే కనుక ఎప్పుడైతే షార్ప్ ర్యాలీ కనిపించిందో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా కొంత బాగా పడిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు అనుకుంటే డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్. ప్రస్తుతం పడడానికి ట్రై చేస్తుంది. ఈ 180 రీజన్ దగ్గర సస్టైన్ అవుతుంది. సో అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 170 నుంచి 175 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. మళ్ళీ 130 నుంచి 135 సో కొంత గ్యాప్ ఇచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఈ లెవెల్స్కి వస్తుందా అంటే సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ టెస్ట్ చేసింది గైస్. సో ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్స్ ఏమైనా ఫాల్ అయితే కనుక ఈజీగా వస్తుంది. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు కనుక హోల్డ్ చేయగలిగితే కనుక 800 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. లాంగ్ రన్ మోర్ దెన్ 5 years వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి యాపిల్ ఇండియా గైస్. సో యాపిల్ ఇండియా కూడా మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అది షార్ట్ టర్మ్కి డిస్కస్ చేసాం. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు కొంత ఫాల్ అయింది. మనం ఆల్మోస్ట్ 1300 నుంచి 1330 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. సో వెయిట్ చేయండి. ఒకవేళ 1300 దగ్గర రివర్సల్ వస్తే ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మళ్ళీ 1000 నుంచి 1050 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఇది కూడా హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. ఖచ్చితంగా లాంగ్ రన్లో మార్కెట్లో సస్టైన్ అవ్వగలిగిన కంపెనీస్ అనమాట. ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ ఉంటాయో ఆటోమేటిక్గా సో మనకి రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా మనకి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్. అదే మీరు వెరీ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 2-3 monthsలో 100% 150% రిటర్న్స్ ఇచ్చినవి వన్స్ మార్కెట్ ఫాల్ అయితే కనుక అవి పడిపోతే మళ్ళీ ఆ లెవెల్స్ కూడా రావన్నమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా ఫండమెంటల్ స్టాక్స్కి స్టిక్ అవ్వడం చాలా బెటర్. మీరు
మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ అబ్జర్వ్ చేస్తే కనుక సో మనం చెప్పుకున్న స్టాక్స్ ఏవైతే 8 ఉన్నాయో ఫస్ట్ వన్ ముతూట్ ఫైనాన్స్, సెకండ్ వన్ ఏంజల్ వన్, థర్డ్ వన్ హాల్, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఆర్, సిక్స్త్ వన్ వచ్చేసరికి టాటా పవర్, సో సెవెంత్ వన్ వచ్చేసరికి ఐఎక్స్, ఎయిత్ వన్ వచ్చేసరికి యాపిల్ ఇండియా గైస్. సో ఇవన్నమాట 8 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. కొంత ఫాల్లో అయినా యాడ్ చేసుకోండి డిప్స్లో, లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సిప్ రూపంలో అయినా సరే ఎవ్రీ మంత్ ఒక 2 షేర్స్ 3 షేర్స్ లేదా స్మాల్ స్టాక్ అనుకోండి లైక్ టాటా పవర్ షేర్ అయితే కనుక ఒక 5 to 8 షేర్స్ ఎవ్రీ మంత్ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం నేర్చుకోండి గైస్. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఇన్వెస్ట్ చేసాం, ఒక 1 మంత్లో ఒక 20% తీసాం, మళ్ళీ ఆ క్యాపిటల్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసాం కాకుండా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో సో ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో దట్ మనం లాంగ్ రన్లో మార్కెట్లో స్టే చేయగలం. ట్రేడింగ్ ఎంత ఇంపార్టెంటో ట్రేడింగ్ కన్నా మోర్ దాన్ 10 times ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఓన్లీ ట్రేడింగ్ చేస్తుంటే కనుక లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ట్రేడింగ్తో పాటు సైడ్లో మనకి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పటిదాకా జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా దాంట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. సో కింద లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.